హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు ఒక సూపర్ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. లేడీస్ అందరికీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా రోజులు మట్టి మీరు నన్ను అడిగే వీడియో అండి. సెల్ఫ్ ఐబ్రో థ్రెడ్డింగ్, అలాగే అప్పర్ లిప్ థ్రెడ్డింగ్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను క్లియర్గా చెప్తాను వీడియోలో, చాలా క్లియర్గా వినండి. విన్నాక ప్రాక్టీస్ చేశాక చేసుకోండి. డైరెక్ట్గా నేను చెప్పానని చెప్పేసి మీ ఐబ్రోస్ అప్పర్ లిప్ డైరెక్ట్గా చేసుకోవద్దు. ప్రాక్టీస్ చేసి థ్రెడ్డింగ్ అనేది మనం చేసుకోవాలి. డైరెక్ట్గా చేయడం వల్ల ఏంటి అని అంటే థ్రెడ్ అనేది మన అప్పర్ లిప్ తెగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ ఏరియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, థ్రెడ్ పడితే గాయం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఐబ్రోస్ చేసేటప్పుడు మనం ఏమీ ఎక్స్పర్ట్లు కాదు కాబట్టి మీరు చేసేటప్పుడు ఏమైనా ఒకటి అటు ఇటు అయితే షేప్ అవుట్ అవుతుంది, చూడడానికి బాగోదు. కాబట్టి ప్రాక్టీస్ చేసి చేసుకుంటే బాగుంటుంది. మాకు బాగా ప్రాక్టీస్ చేయడం వచ్చాక చూసాం, వీడియో బాగుంది, ప్రాక్టీస్ చేయడం వచ్చింది, ఇప్పుడు మేము ఐబ్రోస్ చేసుకుంటాం అన్నప్పుడు ఏం చేయాలంటే ఐబ్రో పెన్సిల్తో మీరు ఆల్రెడీ షేప్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. ఐబ్రో పెన్సిల్తో ఇట్లా షేప్ అనేది డ్రా చేసుకోండి. ఎక్స్ట్రాస్ అనేది తీయడానికి ట్రై చేయాలి. తర్వాతే ఐబ్రోస్ అనేది మనం తీసుకోవాలి. షేప్ లేదక్క అనుకుంటే ఒక మంచి బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి మీకు మీ ఫేస్ సూట్ అయ్యే షేప్ ఏదైతే ఉంటుందో అది చేపించుకొని తర్వాత నుండి ఎక్స్ట్రాస్ వస్తాయి కదా, 1-2 ఇక్కడ దూరంగా ఉంటాయి మనకి ఎక్స్ట్రాస్, అవి తీయడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలనంటే మీ కాళ్ళపైన ఒక్కొక్క హెయిర్ అనేది ప్రాక్టీస్ అంటే థ్రెడ్లోకి చిక్కించుకొని, నేనైతే అలానే ప్రాక్టీస్ చేశానండి. నేను ప్రాక్టీస్ చేస్తాను, ఎవరన్నా ఐబ్రోస్ ఇవ్వండి అని అంటే ఎవరు ఇవ్వరు కదా. కాబట్టి మన కాళ్ళకి చిన్న హెయిర్స్ ఉంటాయి కదా, ఆ హెయిర్ని థ్రెడ్ పెట్టి ఒక్కొక్కటి అంటే దారంలో చిక్కుకునేటట్టు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మీకు బాగా వచ్చిందనుకుంటే అప్పుడు ఐబ్రోస్ అప్పర్ లిప్ అనేది చేసుకోవాలి. నేను చాలా క్లియర్గా చెప్పానండి. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా మీరు ఐబ్రోస్ కానీ అప్పర్ లిప్ కానీ చేస్తే థ్రెడ్ తెగే అవకాశం ఉంది, తర్వాత షేప్ అవుట్ అయిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రాక్టీస్ చేసి చేసుకోండి. చాలా క్లియర్గా చెప్పాను. నాకు ఫేషియల్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నేను రెగ్యులర్గా ప్యాక్ అనేది యూజ్ చేస్తాను అనమాట, ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవ్వడానికి. ఆల్రెడీ ఆ వీడియో కూడా మీకు పెట్టాను, కావాలనుకుంటే ఐ బటన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, చూడండి. తర్వాత కొన్ని నెలలు బట్టి నేనైతే కష్టపడి ఈ వీడియో కోసం అనేసి అప్పర్ లిప్ అస్సలకి తెలియదు, టచ్ కూడా చేయలేదు అస్సలకి. దాని మీద ప్యాక్ కూడా లైట్గా వేసేదాన్ని అనమాట. దానివల్ల ఏంటంటే అక్కడ చిన్న హెయిర్ అనేది గ్రోత్ అయింది చిన్నగా, అంటే ఎక్కువగా లేదండి. నాకు అసలు ఫేషియల్ హెయిరే ఉండదు. నేను ఆ ప్యాక్ యూజ్ చేసాను, మంచి రిజల్ట్ ఉంటుందండి ప్యాక్ అనేది. దానివల్ల ఏంటంటే నాకైతే ఫేషియల్ హెయిర్ అనేది లేదు. తర్వాత ఐబ్రోస్ దగ్గర అక్కడొకటి ఉంది, అది కూడా నేను తీసాను. బ్రాడ్గా అయితే ఏమి లేవన్నమాట, చూడొచ్చు మీరు. నాకు ఎక్కువగా ఏం లేవు ఎక్స్ట్రాస్, కాబట్టి నేనే చేసుకుంటాను ఐబ్రోస్ కూడా. ఒకళ్ళు అన్నారు మీ షేప్ అనేది కొంచెం అటు ఇటు ఉందంటే, అవునండి నాకు ఒక ఐబ్రోలో దెబ్బ ఉంది, దెబ్బ తలగడం వల్ల ఐబ్రో కొంచెం అట్లా ఉంటుంది. బట్ నా ఫేస్కి అయితే బ్రాడ్గా సూట్ అవుతుంది, ఇంతకంటే ఏం చేయలేము కాబట్టి ఇలానే కంటిన్యూ అవుతున్నాను. ఎవరో అడిగారు, ఒక కమెంట్కి అయితే రిప్లై చెప్తే మిగిలిన వాళ్ళకి కూడా డౌట్ వస్తుందని చెప్పేసి ఈ వీడియోలో చెప్పాను. అక్కడొకటి ఉంది, అది కూడా రిమూవ్ చేశాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా ఈ సూపర్ సింపుల్ ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఆర్గానిక్ థ్రెడ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది బ్యూటీ పార్లర్లో ఈ థ్రెడ్డే వాడతారు. దీని మీద 40 అని ఉంటుంది, ఆర్గానిక్ థ్రెడ్ అనమాట. ఈ థ్రెడ్ అనేది మనకి ఎంత కావాలో ఐడియా ఉంటుంది కదా. నేను చేతి నుండి ఎల్బోస్ వరకు మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకున్నాను. థ్రెడ్ అనేది కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ 2 చివర్లను కూడా కలిపి సమానంగా ముడి వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 కలిపి నేను ఒక ముడి వేస్తున్నాను. ముడి వేసుకున్న తర్వాత థ్రెడ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో పట్టుకొని థ్రెడ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ముడి అనేది వేళ్ల మధ్యలో ఉండాలి. అలా కాకుండా ఇలా వచ్చిందనుకోండి, ఇలా మధ్యకు కానీ వస్తే థ్రెడ్ అనేది చిక్కుపడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా మనం వేసుకున్న ముడి అనేది వేళ్ల మధ్యలో ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని రొటేట్ చేసుకోవాలి ఒక 4 టైమ్స్, అంటే 4 సార్లు. ఎక్కువ రొటేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 4 టైమ్స్ అనేది రొటేట్ చేయండి. అంతకంటే ఎక్కువ రొటేట్ చేసినా చిక్కుపడుతూ ఉంటుంది థ్రెడ్ అనేది. ఇప్పుడు ఈ రొటేట్ చేసాం కదా, ఇందులో మనం 3 ఫింగర్స్ అనేది పెట్టుకొని మనం థ్రెడ్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఒక చేత్తో స్ప్రెడ్ చేసినప్పుడు ఇంకొక చేతి వేళ్ళు అనేవి దగ్గరకు ఉండాలి, ఇంకో చేత్తో స్ప్రెడ్ చేసినప్పుడు ఆ చేతి వేళ్ళు అనేవి దగ్గరకు ఉండాలి. ఇలా మనం దగ్గరకు పెడుతూ స్ప్రెడ్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయాలి. 4 టైమ్స్ అయితే
ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇలా చేయాలి. 3 వేళ్లతో ఇలా చేస్తూ మన చేతి వేళ్ళు అనేవి కిందకు ఉండాలి. ప్రాక్టీస్ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మీరు డైలీ ఒక 15 మినిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీకు 3-4 డేస్లోనే థ్రెడ్డింగ్ చేయడం అయితే ఈజీగా వస్తుంది. ఫస్ట్ మీకు హ్యాండ్ అనేది ఫ్రీ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను చేస్తున్నాను కదా, అలా హ్యాండ్ అనేది మీకు ఫ్రీ అవ్వాలి. ఇప్పుడు మీరు కాలు పైన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలని నేను చూపిస్తున్నాను అనమాట. హెయిర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి. ఇలా మీరు థ్రెడ్లో చిక్కుకునేటట్టు ఇలా చేయాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నా పైన నేను థ్రెడ్డింగ్ అనేది చేసి చూపిస్తాను. నా అప్పర్ లిప్కి అయితే హెయిర్ చాలా ఉందని నేను చెప్పాను కదా, వీడియో కోసం పెంచానని, కానీ కెమెరాలో అస్సలకి కనపడలేదు. ఐబ్రోస్కి మాత్రం అక్కడొకటి ఉంది, పెద్దగా ఏం లేదు. నేను ముందే చెప్పాను కదా, నా అప్పర్ లిప్ మొత్తం చేస్తాను, ఐబ్రోస్ ఎక్స్ట్రా ఉన్నాయి మాత్రం తీస్తానన్నమాట. ముందుగా మనం ఐబ్రోస్ కానీ అప్పర్ లిప్ కానీ చేసే ముందు పౌడర్ అనేది అప్లై చేయాలి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి, ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు, అస్సలు కనపడలేదు. మీరు మాత్రం కంపల్సరీ పౌడర్ అప్లై చేసాకే తీయండి. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో మనం హెయిర్ అనేది రిమూవ్ చేయాలి. ఇక్కడ నేను టంగ్ పెడుతున్నాను కదా, మనకి ఇక్కడ ఉన్న హెయిర్ అనేది థ్రెడ్కి కరెక్ట్గా పట్టదనమాట, థ్రెడ్లో చిక్కుకోదు. కాబట్టి ఈ చివరి కానీ చేసేటప్పుడు టంగ్ పెట్టాలి. నేను టంగ్ అనేది పెట్టి ఇక్కడ ఈ చివరి ఉన్న హెయిర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. అప్పర్ లిప్ మొత్తం చేశానండి. నేను ఇక్కడ చాలా స్లోగా చేస్తున్నాను. నాకు బాగా చేయి తిరిగిన పని అని చెప్పాలి ఇది. నేను చాలా ఫాస్ట్గా చేస్తానండి థ్రెడ్డింగ్ అనేది. అసలు అలా థ్రెడ్డింగ్ చేసినప్పుడు అయితే మీకు కనపడట్లేదని చెప్పేసి నేను చాలా స్లోగా పెట్టాను ఇది. నేను చాలా ఫాస్ట్గా చేస్తాను థ్రెడ్డింగ్ అనేది. అలవాటైన పని కదా, రోజు చేసే పనే థ్రెడ్డింగ్ అనేది. నేను చాలా స్లోగా చేస్తున్నాను. థ్రెడ్డింగ్ చేసినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సిజర్తో కట్ చేసినట్టు ఉంటుంది. మనం ఇటువైపు ఉన్న హెయిర్ని ఇటువైపు, అటువైపు ఉన్న హెయిర్ని అటువైపు ఒక సిజర్తో కట్ చేసినట్లే చేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇలా మనం థ్రెడ్డింగ్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా లేట్గా వస్తుంది. కొంతమంది ఏంటంటే సేవింగ్ చేస్తూ ఉంటారు, అలా కంటే కూడా ఇలా చేస్తే మనకి హెయిర్ అనేది లేట్గా మనకి వస్తుంది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే 2-3 రోజులకి హెయిర్ అనేది వస్తుంది సేవింగ్ చేసినప్పుడు. ఇలా చేసుకుంటే మనకి చాలా లేట్గా వస్తుంది, పైగా సింపుల్ కూడా చేసుకోవడం. మనం పార్లర్కి వెళ్ళి అప్పర్ లిప్ చేపించే పని ఉండదు, ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకుంటే. ఇప్పుడు నేను నా ఐబ్రోస్కున్న ఎక్స్ట్రాస్ని తీస్తున్నాను. నేను ముందే చెప్పానండి, అంత ఎక్కువగా అయితే ఏమి లేవండి. పైన ఒక 4-5, కింద 1-2, ఇటు సైడ్ కూడా అంతే, అంత ఎక్కువగా అయితే ఏమీ లేవు. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చేస్తున్నాను. చాలా కేర్ఫుల్గా చేయాలి ఐబ్రోస్ చేసేటప్పుడు, ఎందుకంటే ఏమన్నా ఒకటి అటు ఇటు అయితే షేప్ అనేది అవుట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఇలాంటివి చేయండి. ఫోర్ హెడ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చండి, ఏ భయం ఉండదు. ఫోర్ హెడ్కి అయితే షేప్ అవుట్ అవుతుందనే బాధ లేదు, కాబట్టి ఫోర్ హెడ్ అయితే మనం చేసుకోవచ్చు. థ్రెడ్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. థ్రెడ్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నా అప్పర్ లిప్ అయితే రెడ్ కలర్లో అయిపోయింది. థ్రెడ్డింగ్ చేసినప్పుడు ఎవరికైనా ఇట్లా అవుతుంది కదా, రెడ్గా అయిపోయింది, లైట్గా మంట కూడా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఐస్ క్యూబ్స్తో మసాజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో మీకు చెప్పాను కదా, అలోవెరా ఐస్ క్యూబ్స్ అనేది రెడీ చేశాను. ఒక అలోవెరా ఐస్ క్యూబ్ తీసుకొని నేను ఇక్కడ మసాజ్ చేసుకుంటున్నాను అనమాట. అలోవెరాని తీసుకోవాల్సిన అవసరం లేదండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్గా ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేయొచ్చు. కంపల్సరీ ఇలా చేయాలండి, ఎందుకంటే మనకి రెడ్ అయిందంటే వెంటనే అక్కడ ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐస్ క్యూబ్తో మసాజ్ అనేది చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇది క్లీన్ చేసుకొని అలోవెరా జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి రెడ్గా అవ్వడం తగ్గుతుంది, అలాగే మంట, ర్యాషెస్ కూడా ఏమీ ఉండవు. బిగినర్స్కి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఐబ్రోస్ అప్పర్ లిప్ చేపించినప్పుడు రెడ్గా అయితే ఈ ఐస్ క్యూబ్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరికీ. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.